స్టేజ్ చేస్తుంది అది చేస్తుంది అని చెప్పేసి మొత్తం చుట్టుముట్టు రోడ్లు తొగేసిండ్రు. ఒక చుక్క నీళ్ళు రాదని చెప్పిండ్రు. లక్షలు లక్షలు పెట్టి ఇగో ఇట్లా హైట్లు కట్టుకున్నాము, గేట్లు వేసుకున్నాము, ఎత్తులు వేసుకున్నాము, అన్నీ చేసుకున్నాము. వాస్తుకు లేకున్నా పర్వాలేదని అన్నీ చేసుకున్నాము. అయినా ఇగో చిన్న వర్షానికే ఇంకా సీనియర్ సిటిజన్స్ ఉండే చోట్ల ఇంత పెద్ద వర్షాలు వస్తే నైట్లో కరెంట్ కూడా ఉండదు. ఒక్కొక్కసారి ఇవాళ కూడా కరెంట్ లేదు. డే టైంలో వచ్చింది ఓకే, మాన్యువల్ నుండి వస్తుంది, రోడ్డు మీదకి వెళ్ళి వస్తుంది. ఎక్కడి నుండి మేము ఎవరు కాపాడతారు మమ్మల్ని చెప్పండి? ఇప్పుడు కాంట్రాక్టర్లు పెంచుతున్నారా? కాంట్రాక్టర్కి డబ్బులు ఇస్తున్నారా? అన్నీ తవ్వేసి పెట్టేసి మన రోడ్లని దుమ్ములు మేమే భరించాలా, వర్షాలు వస్తే నీళ్లు భరించాలా, మోరీ నీళ్ళన్నీ మేమే భరించాలా? ఏమొస్తుంది మాకు చెప్పండి? లాభం ఏంటి? మీరు వచ్చి ఎవరికి చెప్పుకోవాలి మేము? ఇంకెవరున్నారు చెప్పడానికి? మేము చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ, ఎవరిని పెట్టుకొని ఎక్కడే ఉరకాలి మేము? ఇట్లా రోడ్లన్నీ ఆక్రమించుకుంటారు. ఇట్లా ఎట్లా సమస్య పోతాయి? ఈ మోరి నీళ్ళు ఎట్లా పోతాయి? రానికి కష్టమే. మాకు రోజు ఇక్కడికెళ్ళి పోతాం, పొద్దున్న పనికి లేసిపోతున్నాం, నీళ్ళంతా రోడ్ల అంత కష్టమవుతుందో. ఇలా కూర్చున్నా గంట చెట్ల. ఇప్పుడు ఇక్కడ చూడు ఎంత పరిస్థితి ఉంది ఎక్కడ కానీ రోడ్లు మరి మోరి నీళ్ళు రావన్నారు, అవి రావన్నారు, ఇవి రావన్నారు, ఏవి రావన్నారు. మరి నీళ్ళు ఇంతగానం ఎందుకు వస్తున్నాయి? మరి చెప్పండి. చిన్న వర్షానికి ఇంత నీళ్ళు వస్తాయి, మోకాల వరకు నీళ్ళు వస్తాయి, బండ్లు కొట్టుకుపోతున్నాయి, మనుషులు కొట్టుకుపోతున్నారు. కానీ ఎండాకాలం మరి వాళ్ళు కూడా మీరు కొద్దిగా దయచేసి మాకు మమ్మల్ని ఏదో ఒక దారి చేయండి. మాకు నీళ్ళు రాకుండా ఈ పరిస్థితి ఎన్నేళ్ళు నుంచి ఉన్నాం మేము, చాలా ఏళ్ళు వచ్చి కష్టపడుతున్నాం.